సోమరితనము, భయము మనల్ని ఆర్థికంగా వెనక పెడతా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఒకవేళ మీకు తెలియకపోతే జ్ఞానమును సంపాదించుకునేది చాలా ప్రాముఖ్యమని ఆ యొక్క సామెత గ్రంథములో ఆ యొక్క సొలొమోను మహారాజు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ యొక్క బంగారమును అమ్మి ఏమి చేసుకో, గోల్డ్ మెడల్ సంపాదించుకో అంటున్నాడు. గోల్డ్ మెడల్ ఏముందండి, అది అమ్మితే డబ్బులు వస్తాయి అంటారేమో. దాంట్లో వాల్యూ లేదు, ఇక్కడ ఉందండి వాల్యూ. ఏది అమ్మేయమంటున్నాడు? గోల్డ్ని. అయ్య బాబోయ్, నా బంగారం ఇచ్చి నా బిడ్డలు చదివించమంటున్నారా పాస్టర్ గారు? అవునమ్మా, నీ బంగారము ఉంటే ఏమో, లేకపోతే ఏంటి? నీ బంగారం ఇచ్చి నీ బిడ్డల్ని చదివించుకో. మా అమ్మ దగ్గర ఆఖరిగా నేను సీట్ ఎగ్జామ్ రాయడానికి మా అమ్మ దగ్గర ఆఖరిగా మిగిలింది తన యొక్క మంగళసూత్రం మాత్రమేనండి. ఫీజు పే చేయడానికి డబ్బులు లేవు. మా అమ్మ మంగళసూత్రం ఇచ్చి, నాయనా ఇది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నువ్వు వెళ్ళి ఏం చేయి, మా నాన్నగారికి ఇచ్చి ఇది అమ్మేసి బిడ్డ ఫీజు కట్టమన్నారండి. ఈరోజు దేవుని కృప చేత నన్ను దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఎందుకంటే నా తల్లిదండ్రులు నా మీద ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మీ బిడ్డల మీద ఇన్వెస్ట్ చేయండి. ఆస్తులు అంతస్తులు వారు బోర్డు అని సంపాదించగలరు. వారికి ఇవ్వాల్సి ఉండే జ్ఞానము, మంచి స్కూల్లో జాయిన్ చేయండి. జ్వాల 7, 8, 9, 10వ తరగతి ఎక్కడ చదివిందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిందండి. పెద్ద కార్పొరేట్ స్కూల్ చదవాలి అమ్మాయి. అయితే వారి తల్లిదండ్రులు ఆర్థికమైన వ్యవస్థ గురించి నేర్చుకున్నారు. ఆటోని ఆ యొక్క సబ్సిడీలో ఆటో కొనుక్కున్నారు. సబ్సిడీలో ఆటో కొనుక్కొని ఏం చేశారు, ఇంకొకరు అమ్మేసి ఈఎంఐ నేను కడతాను, నువ్వు ఆటో తీసేసుకో అన్నారు. ఆ డబ్బు తీసుకుని ఏం చేశారంటే బిడ్డలకి ఫీజులు పే చేసి 10వ తరగతి తర్వాత ఆ బిడ్డకి జాగ్రత్తగా మంచి ఫీజులు పే చేస్తూ ఆ బిడ్డని చదివించడం మొదలు పెట్టారు. ఇంకొక వైపు కొంచెం కష్టమైనను, ఒక ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం ఎక్స్ట్రా పని చేసి ఆ బిడ్డ ఒకవైపు అప్పు తీరుస్తూ ఇంకొక వైపు కుటుంబాన్ని పోషించారు. ఈరోజు కష్టపడిన కుటుంబం ఏమవుతుందంటే ఈరోజు ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నారు.